So, first of all, Happy New Year 2024. So, first video in January 2024. ఓకే సో ఇప్పుడు చూడమ్మా ఫస్ట్ మనకి గ్రామర్లో మనకి తెలియాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మనకి తెలియాలి. ఏం తెలియాలి? సబ్జెక్ట్. మన సెంటెన్స్లు ఇప్పుడు కూడా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ మూడు ఉంటాయి. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సపోజ్ నేను రేపు అమెరికా వెళ్తాను. నేను రేపు అమెరికా వెళ్తాను. ఇప్పుడు ఇది మనం చూడండి, అందులో సబ్జెక్ట్ ఎవరు? నేను కదా. సో వి యూస్ ఐ. దాని తర్వాత వెర్బ్ రావాలి. అసలు వెర్బ్ అంటే ఏం తెలుసా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సెంటెన్స్ స్టార్టింగ్ లో వస్తుంది, ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా సెంటెన్స్ ఎండింగ్ లో వస్తుంది, వెర్బ్ ఎప్పుడు కూడా మిడిల్ లో వస్తుంది. ఇన్ సమ్ కేసెస్, ఇన్ సమ్ క్రైటీరియా, ఇన్ సమ్ సర్కమ్స్టెన్సెస్ వి షిఫ్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ఫస్ట్. ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ లోకి వెళ్ళిపోద్ది, కానీ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ లో లాస్ట్ లోకి రావచ్చు అకార్డింగ్ టు అవర్ ప్యాసివ్ వాయిస్ రూల్. కానీ మోస్ట్ ప్రొబాబ్లీ ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. వెర్బ్ ఎప్పుడు కూడా ముందుగా మిడిల్లోనే ఉంటది. వెర్బ్ ఎప్పుడు కూడా మిడిల్లోనే ఉండేదే వెర్బ్. సో వెర్బ్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. వితౌట్ వెర్బ్ వి కాంట్ ఫ్రేమ్ ఏ సెంటెన్స్. సో ఇక్కడ ఐ విల్ గో టు అమెరికా. చూస్తారు, ఇందులో ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది వెర్బ్, అమెరికా అనేది ఆబ్జెక్ట్. మనం ఇలా రాయాలి. దీనివల్ల మనకి ఏం తెలిసి యూస్ అవుతుంది? జంబుల్ సెంటెన్స్ అని ఒకటి ఉంటుంది, జంబ్లింగ్ సెంటెన్సెస్. ఆ జంబ్లింగ్ సెంటెన్స్ అప్పుడు మనకి బాగా యూస్ అవుతుంది. జంబ్లింగ్ సెంటెన్స్ చాలా మంది తెలియక ఏం చేస్తున్నారు, వాళ్ళకి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అగ్రిమెంట్ తెలియట్లే, దానివల్ల ఆప్షన్స్ తప్పు చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టాలి, తర్వాత వెర్బ్ పెట్టాలి, తర్వాత ఆబ్జెక్ట్ పెట్టాలి. ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టాలి, తర్వాత వెర్బ్ పెట్టాలి, తర్వాత ఆబ్జెక్ట్ అనేది పెట్టాలి. రాజు రాణికి ఫ్లవర్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సెంటెన్స్ లో సబ్జెక్ట్ అంటే ఎవరు తెలుసా? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్. సెంటెన్స్ అంతా అతని మీద డిపెండ్ అయిపోవాలి. రాజు గేవ్ ఫ్లవర్ టు రాణి. మరి ఫ్లవర్ ఎవరు ఇచ్చారు? రాజు కదా ఇచ్చాడు. సో రాజు ఈజ్ ఎ సబ్జెక్ట్. సో రాజు గేవ్ ఫ్లవర్ టు రాణి. రాజు ఈజ్ ఎ సబ్జెక్ట్, గేవ్ ఈజ్ ఎ వెర్బ్, ఫ్లవర్ ఈజ్ ద ఆబ్జెక్ట్. టు రాణి ఈజ్ ద ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. సో ఇలా అనమాట. సో మనకి ఏం తెలియాలి? ఫస్ట్ గ్రామర్ లో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే సెంటెన్స్ లో మెయిన్ పర్సన్, అతని మీదే సెంటెన్స్ మొత్తం డిపెండ్ అవుతుంది. సెంటెన్స్ లో యాక్షన్, డూయింగ్ యాక్షన్ ఎవరు? అది డూయింగ్ యాక్షన్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్. రిసీవింగ్ యాక్షన్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. డూయింగ్ యాక్షన్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్, రిసీవింగ్ యాక్షన్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. డూయింగ్ యాక్షన్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్, రిసీవింగ్ యాక్షన్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. మిడిల్ వన్ ఈస్ వెర్బ్. ఇందులో డూయింగ్ యాక్షన్ ఎవరు? ఐ, నేను కదా వెళ్తున్నాను, డూయింగ్ యాక్షన్. రిసీవింగ్ యాక్షన్ ఎవరు? అమెరికా, సో ఆబ్జెక్ట్. డూయింగ్ యాక్షన్ ఎవరు? రాజు, రాజుగా చేస్తున్నాడు. రిసీవింగ్ యాక్షన్ ఎవరు తీసుకుంటున్నారు? రిసీవింగ్ రాణి ఇస్ ద ఆబ్జెక్ట్. అలా గుర్తుపెట్టుకోండి. సో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇలా మనకి కొన్ని ప్రొనౌన్స్ ఉంటాయి. సో కొన్ని ప్రొనౌన్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇందాక చెప్పిన సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అని. సబ్జెక్ట్ ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ సెంటెన్స్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ట్రాన్సిటివ్ వెర్బ్ అని కూడా అంటారు. సబ్జెక్ట్ ఉండి వెర్బ్ ఉండి ఆబ్జెక్ట్ లేకపోతే అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటారు. అంతే డిఫరెన్స్. ఇక్కడ చూడమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సెంటెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సెంటెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి వెర్బ్స్ తెలిసిపోయి. వెర్బ్స్ లో మనకి కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. V1, V2, V3, V4, V5, ఇలా మనకి 5 ఫార్మ్స్ ఉంటాయి, వెర్బ్ ఫార్మ్స్. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4, వెర్బ్ 5. సబ్జెక్ట్ పక్కన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ పక్కన ఎప్పుడైనా V2 కనుక అటాచ్ అయితే గుర్తుపెట్టి, ఇంకా ఆబ్జెక్ట్ కూడా మనకు సంబంధం లేదు. సబ్జెక్ట్ పక్కన, ఈ సబ్జెక్ట్ పక్కన వెర్బ్ లో ఉన్న సెకండ్ ఫార్మ్ కనుక వస్తే, సపోజ్ ఇక్కడ ఈట్ ఉంది, ఇది ఎయిట్ అనుకుందాం, ఇది ఈటెన్ అనుకుందాం, ఇది ఈటింగ్, ఇది ఈట్స్, ఇది ఈట్స్. ఈ వెర్బ్ V2 వెర్బ్ కనుక సబ్జెక్ట్ పక్కన వస్తే దాన్ని
కంప్లీటెడ్ యాక్షన్ అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ సింపుల్ పాస్ట్. టెన్సెస్ లో అదేంటి సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ పక్కన ఎప్పుడైనా V2 వెర్బ్ లో ఉన్న సెకండ్ ఫామ్ ఉంటే దాన్ని సింపుల్ పాస్ట్ అంటారు. ఏంటి సబ్జెక్ట్ పక్కన వెర్బ్ లో ఉన్న సెకండ్ ఫామ్ ఉంటే అది సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ పక్కన వెర్బ్ లో ఉన్న సెకండ్ ఫామ్ ఉంటే అది సింపుల్ పాస్ట్. అలాగే సబ్జెక్ట్ పక్కన ఎప్పుడైనా వాస్ గాని వర్ గాని వచ్చి V4 వస్తే దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్. గుర్తుపెట్టుకోండి, మనకి వెర్బ్ తెలియాలి, సబ్జెక్ట్ తెలియాలి. ఈ సబ్జెక్ట్ పక్కన వెర్బ్ ఫామ్స్ అటాచ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ పక్కన మీకు వెర్బ్ లో ఉన్న సెకండ్ ఫామ్ కనుక ఎక్కడ కనిపి సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ పక్కన వాజ్ వచ్చి వర్ వచ్చి V4 ఎక్కడ కనిపించినా అక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, V4 వస్తేనే, మళ్ళీ చెప్తున్నాను, వాజ్ వర్ వచ్చి V4 రావాలి, ఇంకే వర్బ్ రాకూడదు, ఓన్లీ V4 రావాలి. ఇంక మిగతా ఏ వర్బ్ వచ్చినా అది సింపుల్ పాస్ట్ కింద వెళ్తుంది. సో V4 రావాలి, దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్. అలాగే సబ్జెక్ట్ పక్కన పొరపాటున హ్యాడ్ కనుక వస్తే, ఇంకా V3 రాకపోయినా పర్లేదు, కంపల్సరీ హ్యాడ్ పక్కన V3 రావాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ పక్కన V3 ఎప్పుడు రాదు. సబ్జెక్ట్ పక్కన V3 ఎప్పుడు కూడా డైరెక్ట్ గా సబ్జెక్ట్ పక్కన అప్లై అవ్వదు. V3 ఎప్పుడు కూడా డైరెక్ట్ గా సబ్జెక్ట్ పక్కన అప్లై అవ్వదు. V3 అప్లై అవ్వాలంటే V3కి ముందు కంపల్సరీ హ్యాడ్ గానీ, హ్యావ్ గానీ, హ్యాజ్ గానీ, విల్ హ్యావ్ గానీ, షల్ హ్యావ్ గానీ ఏదో ఒకటి రావాలి. సో సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ V3 వస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్. అదే సబ్జెక్ట్ పక్కన ఏంటో చెప్పిన సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అగ్రిమెంట్, ఇంకా ఆబ్జెక్ట్ పక్కన ఇంకా ఆబ్జెక్ట్సే. సో ఆబ్జెక్ట్ మీకు ఇలా అర్థమైతే మీకు క్లారిటీ వస్తుంది. సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ బీన్ V4 వస్తే దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏంటి సబ్జెక్ట్ పక్కన V2 వస్తే సింపుల్ పాస్ట్, అదే సబ్జెక్ట్ పక్కన వాజ్ వర్ V4 వస్తే పాస్ట్ కంటిన్యూస్, అదే సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ V3 వస్తే పాస్ట్ పర్ఫెక్ట్, అదే సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ బీన్ V4 వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో అదే సబ్జెక్ట్ పక్కన మళ్ళీ హ్యావ్ హ్యాజ్ V3 వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్, సో అదే సబ్జెక్ట్ పక్కన V1 గానీ V5 గానీ వస్తే దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ పక్కన ఈజ్ యామ్ ఆర్ V4 వస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ కంటిన్యూస్. అదే సబ్జెక్ట్ పక్కన హ్యావ్ బై హ్యాస్ బీన్ V4 వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదే సబ్జెక్ట్ పక్కన విల్ గాని షల్ గాని వస్తే సింపుల్ ఫ్యూచర్. అదే సబ్జెక్ట్ పక్కన విల్ బి షల్ బి వస్తే ఫ్యూచర్ కంటిన్యూస్. అదే సబ్జెక్ట్ పక్కన ఎప్పుడైనా V2 కనిపిస్తే సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ పక్కన V4 కనిపిస్తే ఏ V4 కనిపించాలి, వాజ్ బై వర్ V4 కనిపిస్తే పాస్ట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ V3 కనిపిస్తే పాస్ట్ పర్ఫెక్ట్, సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ బీన్ V4 కనిపిస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ పక్కన హ్యావ్ బై హ్యాజ్ V3 కనిపిస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్, సబ్జెక్ట్ పక్కన V1 ఆర్ V5 ఏది కనిపిస్తే సింపుల్ ప్రెజెంట్, సబ్జెక్ట్ పక్కన ఈజ్ కనబడినా, యామ్ కనబడినా, ఆర్ కనబడినా దాని పక్కన V4 కనిపిస్తే అది ప్రెజెంట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ పక్కన హ్యావ్ బై హ్యాస్ బీన్ V4 కనిపిస్తే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ పక్కన విల్ బై షల్ V1 కనిపిస్తే అది సింపుల్ ఫ్యూచర్, సబ్జెక్ట్ పక్కన విల్ బి షల్ బి V4 కనిపిస్తే అది ఫ్యూచర్ కంటిన్యూస్, సబ్జెక్ట్ పక్కన విల్ హ్యావ్ షల్ హ్యావ్ V3 కనిపిస్తే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్, సబ్జెక్ట్ పక్కన విల్ హ్యావ్ బీన్ షల్ హ్యావ్ బీన్ V4 కనిపిస్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో నెక్స్ట్ కొన్ని రూల్స్ తెలియాలి మనకి. సో కొన్ని రూల్స్ మనకి తెలియాలి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ప్రెజెంట్ లో అంటారు దీన్ని. ఐ అనే ప్రనౌన్ కి యామ్ వస్తుంది, హీ షీ
ఇట్ అనే ప్రొనౌన్ కి ఈజ్ వస్తుంది. వి యు దే అనే ప్రొనౌన్ కి ఆర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఐకి మాత్రమే యామ్ వస్తుంది. ఐకి మాత్రమే యామ్ వస్తుంది. ఐ అనే ప్రొనౌన్ కి మాత్రమే యామ్ వస్తుంది. హీ షీట్ అనే ప్రొనౌన్ కి ఈజ్ వస్తుంది. బి యూదే అనే ప్రొనౌన్ కి ఆర్ వస్తుంది. ప్రెసెంట్ లో గుర్తుపెట్టుకోండి, ప్రెసెంట్ లో ఓన్లీ ఐ అనే ప్రొనౌన్ కి మాత్రమే యామ్ వస్తుంది. యామ్ ఈజ్ ఆర్ అంటే అది ప్రెసెంట్ కి ఇండికేషన్. అది ప్రెసెంట్ కి మాత్రమే ఇండికేషన్. అది ప్రెసెంట్ కి మాత్రమే ఇండికేషన్. మొత్తం ప్రెసెంట్ కోసం చెప్తున్నాను ఇప్పుడు. ప్రొనౌన్స్ మనకి 7 ఉంటాయి. సో ఐ అనే ప్రొనౌన్, యామ్ అనే వర్డ్ కి ఐ అనే ప్రొనౌన్ వస్తుంది. ఈజ్ అనే వర్డ్ కి హీ షీట్ అనే ప్రొనౌన్స్ వస్తాయి. ఆర్ అనే ఒక వర్డ్ కి బి యూదే అనే ప్రొనౌన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ ఇంకా కొన్ని ఉంటాయి. ఐ వి యు దే, దీనికి హ్యావ్ అనే ప్రొనౌన్ వస్తుంది. సారీ, ఈ ప్రొనౌన్స్ కి హ్యావ్ వస్తుంది. ఈ ప్రొనౌన్స్ మాత్రమే హ్యావ్ వస్తుంది. ఇదంతా కూడా ప్రెజెంట్ ఇండికేషన్. ఇదంతా కూడా ఏంటి, ప్రెజెంట్ కి మాత్రమే ఇండికేషన్. ఈ షీ ఇట్ వీటికి హ్యాజ్ అనే వర్బ్ వస్తుంది. ఈ ప్రొనౌన్స్ హ్యాజ్ అనే. సో మనకి ప్రొనౌన్స్ మొత్తం 7 ప్రొనౌన్స్ తెలియదు. ఐ వి యు దే ఈ షీట్, ఐ వి యు దే ఈ షీట్, ఐ నేను, వి అందరూ, యు నువ్వు, దే వాళ్ళు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది. ఇలా మనకి 7 ప్రొనౌన్స్ తెలియాలి. ఈ 7 ప్రొనౌన్స్ మనం బేస్ చేసుకుని యామ్ అనే వర్డ్ కి ఐ ప్రొనౌన్ వస్తుంది. ప్రెసెంట్ ఇదంతా కూడా ప్రెసెంట్. ఇదంతా కూడా ఏంటి, ప్రెసెంట్. అలాగే ప్రెసెంట్ లో ఇంకోటి కూడా ఉంటుంది, డూ డస్ ఉంటుంది. అందులో ఒక డూ కూడా ఇక్కడ కూడా చూడండి, సేమ్ ఐ వి దే హ్యావ్, డూ, డస్. సో చూడమ్మా, హ్యావ్ కూడా ఐబియుదే ప్రొనౌన్ కి హ్యావ్ వస్తుంది. ఐబియుదే ప్రొనౌన్ కి డూ కూడా ఐబియుదే ప్రొనౌన్స్ వస్తాయి. హ్యాజ్ కూడా ఈ షీట్ ప్రొనౌన్స్ వస్తాయి. అలాగే డస్ కూడా ఈ షీట్ ప్రొనౌన్సే వస్తాయి. సో ఇదంతా పాస్ట్. అదే ప్రొనౌన్స్ లో చూడమ్మా, పాస్ట్ కూడా యామ్ చూడండి, ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఇండికేషన్. యామ్ అన్నా, ఈజ్ అన్నా, ఆర్ అన్నా, హ్యావ్ అన్నా, డూ అన్నా, హ్యాజ్ అన్నా, డస్ అన్నా, ఇవన్నీ కూడా ప్రెసెంట్ కి ఇండికేషన్. ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఇవన్నీ కూడా ప్రెసెంట్ కే ఇండికేషన్. ఇదంతా కూడా ప్రెసెంట్ కి ఇండికేషన్. అలాగే మనకి ప్రొనౌన్స్ లో ఐ, హీ, షీ, ఇట్ వీటికి వాజ్ వస్తుంది. వి యు దే వీటికి వర్ వస్తుంది. వీటికి వాజ్ వర్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అన్ని ప్రొనౌన్స్ కి హ్యాడ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ హ్యాడ్, డిడ్. సో హ్యాడ్, డిడ్ మాత్రం ఇక్కడ హ్యావ్ ఐవియుదకి, డూ ఐవియుదకి వస్తుంది. హ్యాజ్ ఈ షీట్ కి, డస్ ఈ షీట్ కి వస్తుంది. కానీ హ్యాడ్, డిడ్ మాత్రం అన్ని ప్రొనౌన్స్ కి హ్యాడే. ఐ హ్యాడ్, వి హ్యాడ్, యూ హ్యాడ్, దే హ్యాడ్, షీ హ్యాడ్, హీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, ఐ డిడ్, వి డిడ్, యూ డిడ్, దే డిడ్, హీ డిడ్, షీ డిడ్, ఇట్ డిడ్. ఎక్కడొచ్చినా దీని పక్కన ఎప్పుడు కూడా V1 రావాలి. డిడ్ పక్కన ఎప్పుడు కూడా V1 రావాలి. డిడ్ పక్కన V2 వస్తే దట్ ఇస్ కాల్డ్ ఇన్కంప్లీట్ సెంటెన్స్. సెంటెన్స్ అసలు అవ్వదు, ఫిల్ అవ్వదు. సో డిడ్ అంటేనే కంప్లీట్ యాక్షన్, మళ్ళీ V2 కూడా కంప్లీట్ యాక్షన్. సో అలా అనమాట. డిడ్ పక్కన ఎప్పుడు కూడా V2 రాయకూడదు. డిడ్ పక్కన V2 అనేది రాంగ్, V1 ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇది పాస్ట్ అయిపోయింది. ఇది ప్రెసెంట్. యామ్, ఈజ్, ఆర్, హ్యావ్, డూ, హ్యాస్, డస్ ఇవన్నీ కూడా ప్రెసెంట్. ఇదంతా పాస్ట్. యామ్ ప్రెసెంట్ అయితే దానికి వాజ్ పాస్ట్. ఈజ్ ప్రెసెంట్ అయితే ఈజ్ ఆర్ ప్రెసెంట్ అయితే దానికి పాస్ట్ వర్. హ్యావ్ ప్రెసెంట్ అయితే అది పాస్ట్ హ్యాడ్. డూ ప్రెసెంట్ అయితే డిడ్ పాస్ట్. హ్యాజ్ ప్రెసెంట్ అయితే హ్యాడ్ పాస్ట్. డస్ ప్రెసెంట్ అయితే డిడ్ పాస్ట్. మరి ప్రెసెంట్ అయిపోయింది, పాస్ట్ అయిపోయింది కదా, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ప్రెసెంటే. ఇవి ఆర్ ఎప్పుడు కూడా పాస్ట్ అవ్వదు. ఈజ్ ఎప్పుడు కూడా పాస్ట్ అవ్వదు. యామ్ ఎప్పుడు కూడా పాస్ట్ అవ్వదు. హ్యావ్, డు ఎప్పుడు కూడా పాస్ట్ అవ్వదు. హ్యాష్, డస్ ఎప్పుడు కూడా పాస్ట్ అవ్వదు. అలాగే వాజ్ ఎప్పుడు కూడా ప్రెసెంట్ అవ్వదు. వర్ ఎప్పుడు కూడా ప్రెసెంట్ అయ్యే ఛాన్స్ లేదు. హ్యాడ్, డిడ్ అనేది ప్రెసెంట్ కావు. సో ఇలా మనకి ప్రెసెంట్, ఈ వర్ ప్రెసెంట్, పాస్ట్ ఒక క్లారిటీ వచ్చింది. బట్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యూచర్కి వెళ్ళిపోదాం. ఫ్యూచర్ లో సో చూడమ్మా, వీటిని హెల్పింగ్ బీ ఫార్మ్స్ అని కూడా అంటారు. వీటిని బీ ఫార్మ్స్ అని కూడా అంటారు. బ్లూ గా మార్చేసిన కదా, వీటిని బీ ఫార్మ్స్ అని కూడా అంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యూచర్. సో మరి ఇక్కడ షల్, విల్ ఓన్లీ ఐకి, వీకే షల్ వస్తుంది. ఇంకా ఐ, వి పోతే ఇంకేమున్నాయి రిమైనింగ్ ప్రొనౌన్స్? యు, హీ, షీ, ఇట్, దే. సో వీటన్నిటి కూడా విల్ వస్తుంది. సో ఇలా అనమాట. సో
సో దిస్ ఈస్ ద some most important grammar rules. So video can namaste, please like, share and subscribe. Thank you.